కొనిచివా వెబర్స్, యాజ్ అ ప్రౌడ్ వెబర్గా ఈరోజు వీడియోలో యానిమే అంటే ఏంటి, యానిమే ఒక ఎంటర్టైన్మెంట్ కేటగిరీగా అసలు మొత్తం ఎలా పాపులర్ అయ్యింది, యానిమే అవ్వాలి అంటే దానికన్నా ముందు ఏమేమి ఉంటాయో వాటి టర్మినాలజీస్ మొత్తం చూద్దాం. మీకు తెలుసు కదా, యానిమే అంటే ఎంటర్టైన్మెంటే కాదు, ఇది ఒక ఎమోషన్. ఈ ఎమోషన్ స్టార్టింగ్కి వెళ్తే ఫస్ట్ యానిమేటెడ్ క్లిప్ ఇదే చూడండి. ఇది 1912 నుంచి 1917 మధ్యలో ఈ క్లిప్ చేశారు. తర్వాత 1917లో నాకమూరా గటానా అనే ఈ 4 minutes ఫిల్మ్ చేశారు. 1939 to 1945లో జరిగిన వరల్డ్ వార్లో జపాన్ పార్టిసిపేట్ చేసి ఓడిపోయింది. అలా ఉండగా 1952లో తన ఇండిపెండెన్స్ మళ్ళీ దక్కించుకుంది యుఎస్ దగ్గర నుంచి. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి జపాన్లో ఇండస్ట్రియలైజేషన్ ఒక భూమిలో ఉందన్నమాట. ఇండస్ట్రియలైజేషన్ పెరిగిందంటే మార్కెట్ మొత్తం పెరిగినట్టు. మార్కెట్ పెరిగిందంటే మార్కెట్లో ఉన్న ప్రొడక్ట్స్ అన్నిటికి అడ్వర్టైజ్ చేయాలి కదా. అడ్వర్టైజ్మెంట్కి ఇనీషియల్గా వాడింది యానిమేషన్. ఇప్పట్లో సినిమాలు కదిలేవంటే కామన్ కావచ్చు, కానీ అప్పట్లో అంటే కదిలే బొమ్మ అంటే చాలా విచిత్రంలో చూసేవారు. ఈ బొమ్మలు ఇనీషియల్గా అడ్వర్టైజ్మెంట్స్కి వాడేవారు. అడ్వర్టైజ్మెంట్స్ లాగా ఉన్న యానిమేషన్స్ జాయిగా కార్టూన్స్లా మారడం మొదలైంది. ఈ కార్టూన్స్ ఇనీషియల్గా ఎలాగుండేయంటే డిజ్నీలో ఉండే మిక్కీ మౌస్, డొనాల్డ్ డక్ అలా ఉండేవి. 1963లో ఒసామా టజూకా రాసిన ఆస్ట్రో బాయ్ అనే సిరీస్ స్టార్ట్ అయింది. ఇది మనం కూడా చాలా చిన్నప్పుడు చూసాం, ఖుషి టీవీలో వాటిలో వచ్చేది. ఆస్ట్రో బాయ్ ఇదే ఫస్ట్ యానిమే కింద చాలామంది పొరపడతారు, కానీ కాదు. మీకు ముందు చూపించిన క్లిప్స్ ఉన్నాయి కదా, అవి స్టార్టింగ్ యానిమేషన్స్. కానీ ఆస్ట్రో బాయ్ వల్ల ఒక న్యూ ఎరా ఆఫ్ కార్టూన్ యానిమేషన్ స్టార్ట్ అయింది జపాన్లో. మీరు ఊహించవచ్చు, ఇప్పట్లాగా ఆ టైంలో అన్ని టీవీలు అన్ని మొబైల్స్ ఖచ్చితంగా లేవు కదా. ఇప్పట్లో ఎవరికన్నా ఎంటర్టైన్మెంట్ అంటే బేసిక్ వరకు బుక్స్ అనేవి చాలా ఎంటర్టైన్మెంట్ లాగా ఉండేది. ఈ మాంగా టెర్మినాలజీస్ కూడా అలా వచ్చింది. ఈ మాంగాస్ అనేవి స్టోర్స్లో వీక్లీ మ్యాగజైన్స్ లాగా అమ్మేవారు అనమాట. తర్వాత యానిమేషన్ టెక్నాలజీస్లో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అప్పటి నుంచి యానిమే ఎరా పాపులర్ అయింది. 1980sలో డ్రాగన్ బాల్ సిరీస్, ఫిషెస్ ఆఫ్ నార్త్ స్టార్, నైట్స్ ఆఫ్ జోడియాక్ ఈ సిరీస్ స్టార్ట్ అయ్యాయి. ఇంకా 1990కి వచ్చేసరికి యానిమే ఇంటర్నేషనల్గా పాపులర్ అయింది. డిఫరెంట్ కంట్రీస్లో యానిమే షోస్ టెలికాస్ట్ చేయడం స్టార్ట్ అయింది. ఒక చిన్న క్లిప్లో మొదలైన యానిమేషన్ నుంచి ఇప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ సెక్టార్లో ఒక కేటగిరీ అయ్యింది యానిమే. ఇప్పటి వరకు అసలు యానిమే ఎలా మొదలైందో చూసాం. ఇప్పుడు ఏంటంటే ఒక స్టోరీ పాపులర్ అవ్వాలంటే చాలా ఫార్మాట్స్ ఉంటాయి. ఆ ఫార్మాట్స్ అన్నిటిని మనం అడాప్టేషన్స్ అంటాం. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడాప్టేషన్స్ని మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. అడాప్టేషన్స్లో మనం ఫస్ట్ డిస్కస్ చేసేది వెబ్ నోవెల్స్. ఇవి చూడడానికి ఒక నోవెల్ సిరీస్లో ఉంటాయి. ఇందులో ఎలాంటి పిక్చర్స్ ఉండవు. ఇవి ఒక రైటర్ తన స్టోరీని ఒక డ్రాఫ్ట్లా చేసి పోస్ట్ చేస్తాడు. అవి రీడర్స్ వెంటనే చదవగలరు. ఆ రైటర్ కావాలంటే తన వర్క్ని ఎడిట్ చేసి మళ్ళీ పోస్ట్ చేస్తాడు. ఇవి పాపులర్ అయితే లైట్ నోవెల్స్ కింద కానీ లేకపోతే మాన్హువా కానీ కింద అడాప్ట్ చేస్తారు వీటిని. వెబ్ నోవెల్ ఎగ్జాంపుల్ సోలో లెవెలింగ్. అదేంటి బ్రో, సోలో లెవెలింగ్ మాన్వా కదా, వెబ్ నోవెల్ అంటావు నువ్వు అని మీరు అడగచ్చు. దీని గురించి నేను మాన్వా అడాప్టేషన్లో మాట్లాడతా. మనం డిస్కస్ చేసే సెకండ్ టైప్ ఆఫ్ అడాప్టేషన్ ఏంటంటే లైట్ నోవెల్స్. ఇవి కూడా కొద్దిగా వెబ్ నోవెల్స్ లాంటివే. వీటిలో కూడా ఎలాంటి పిక్చర్స్ ఉండవు, కానీ వీటిలో రైటింగ్ క్వాలిటీ అండ్ రైటింగ్ స్టైల్ చాలా మారుతుంది. ఇవి ఒక పర్సన్ దగ్గర స్టోరీ ఉంది కానీ తన ఆర్టిస్ట్ కాకపోవడం వల్ల, లేకపోతే తన ఆర్టిస్ట్ తన దగ్గర రిసోర్స్ లేకపోవడం వల్ల యాక్చువల్గా నోవెల్స్ రాస్తారు. వీటిలో ఎగ్జాంపుల్ ఓవర్లార్డ్. థర్డ్ టైప్ ఆఫ్ అడాప్టేషన్ మాన్హువా. ఇది చైనా నుంచి లేకపోతే తైవాన్ నుంచి ఆరిజినేట్ అయి ఉంటుంది. వీటిని రాసేవారిని మాన్హాజియా అంటారు. ఈ లెఫ్ట్ టు రైట్ ఆర్ రైట్ టు లెఫ్ట్ చదువుతారు, వాటి ఆరిజిన్ బట్టి, ఐదర్ చైనీస్ ఆర్ తైవాన్. మాన్హువాలో ఎగ్జాంపుల్ లార్డ్ ఆఫ్ మిస్టరీస్. దీనికి తొందరలో యానిమే అడాప్టేషన్ వస్తుంది. ఫోర్త్ టైప్ ఆఫ్ అడాప్టేషన్ మాన్వా. మోస్ట్ కొరియన్ కామిక్స్ ఆర్ గ్రాఫిక్ నోవెల్స్నే మాన్వా అంటారు. మాన్వా రాసేవారిని మాన్వాగా అంటారు. వీటిలో కొరియన్ కల్చర్, కొరియన్ నేమింగ్ స్టైల్ ఎక్కువ రిప్రజెంటేషన్ ఉంటుంది. ఇవి మోస్ట్లీ వెబ్ నోవెల్స్ ఆర్ లైట్ నోవెల్స్ని బేస్ చేసి ఉంటాయి. వీటిని లెఫ్ట్ టు రైట్ చదువుతారు. దీనిలో ఎగ్జాంపుల్ సోలో లెవెలింగ్.
సోలో లెవెలింగ్ గురించి ఇప్పుడు మాట్లాడితే ఇది ఫస్ట్ ఓన్లీ ఐ డెవలప్ అనే వెబ్ నోవెల్ నుంచి వచ్చింది. వెబ్ నోవెల్ బాగా పాపులర్ అవడంతో దీన్ని లైట్ నోవెల్గా అడాప్ట్ చేశారు. లైట్ నోవెల్లో కూడా బాగా పాపులారిటీ అందుకుంది మన సోలో లెవెలింగ్. ఇప్పుడు మాన్వా కింద అడాప్ట్ చేశారు సోలో లెవెలింగ్ రైటర్. మాన్వా కింద రిలీజ్ అయ్యాక దానికి ఫ్యాన్ బేస్ చాలా పెరిగింది. ఇంకా ఫైనల్గా దాన్ని యానిమే అడాప్టేషన్ చేసేసారు. ఇది ప్రతి స్టేజ్ని మోస్ట్లీ కవర్ చేసింది సోలో లెవెలింగ్. 5th టైప్ ఆఫ్ అడాప్టేషన్ మాంగా. ఇది మాన్వా లాగా లేకపోతే మాన్హువా లాగా కలర్లో ఉండదు. వీటిని చేసేవారిని మాంగాకా అంటారు. ఇవి పాపులర్ అయితే యానిమే అడాప్టేషన్ చేస్తారు. వీటిలో రీసెంట్ ఎగ్జాంపుల్ జుజుట్సు కైసన్. ఇదే బ్రోస్ యానిమే ఒక హిస్టరీ, వాటిలో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడాప్టేషన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఇన్ఫర్మేటివ్గా ఉంటే మన ఫెలో పేపర్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో ఎక్స్ట్రీమ్గా డిస్కస్ చేద్దాం. నేను మీ ఎక్స్ట్రీమర్ సైనింగ్ ఆఫ్. పీస్.